ఈ అమ్మాయి పేరు శకుంతల. వీళ్ళ పేరెంట్స్కి ఒక్కగానొక కూతురు అవ్వడం వల్ల అతి గారాబంగా పెంచారు. ఏది కావాలంటే అది ఇచ్చారు. శకుంతల ఇంటర్మీడియట్లో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. అతని పేరు నాగా. శకుంతల నాగా కొన్నాళ్ళు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకానొక టైంలో శకుంతల ఫ్రెండ్ అయిన శశిని నాగా లేపుకుని వెళ్ళిపోయాడు. శకుంతలకి మగాళ్ళంటే అసహ్యం కలిగింది. అతను చేసిన మోసాన్ని తట్టుకోలేక, అతను మర్చిపోలేక మందుని అలవాటు చేసుకుంది. ఇప్పుడు మందుని మర్చిపోలేకపోతుంది. లేడీ తాగుబోతుగా తయారైన శకుంతల వాళ్ళ పేరెంట్స్ ఆస్తులు క్యాండిల్లా కరిగించేసింది. ఏదో శాస్త్రం చెప్పినట్టు తాగుతూ మారాలంటే పెళ్లి చేస్తే మారతాడంటారు. అందుకే ఈ లేడీ తాగుబోతుని మార్చడానికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్. చుట్టుపక్కల గ్రామాల్లో శకుంతల గురించి తెలిసి ఏ పెళ్లి సంబంధం ముందుకు రావట్లా. పేరెంట్స్ పెళ్ళిళ్ళ పేరని పిలిపించారు. పెళ్ళిళ్ళ పేరై వచ్చి హైదరాబాద్లో ఒక బకరా ఉన్నాడు. పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. 30 ఏళ్ళగా పెళ్లి కోసం పరితపిస్తున్నాడు. అమ్మాయి దొరికితే చాలు పెళ్లి చేసుకుంటాడు. ఆ బకరా ఎవరో కాదండి, నేనే. శకుంతల పేరెంట్స్ పేరయ్యతో నీకు ఎంత డబ్బులు కావాలితే అంత డబ్బులు ఇస్తా, ఈ సంబంధం ఏదో విధంగా సెటిల్ చేయమన్నారు. పేరయ్య ఫోన్ చేసి మంచి సంబంధం ఉంది, అమ్మాయి అందంగా ఉంటుంది, అనుకోగా ఉంటుంది, పైగా 4 బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి అంటే చాలా ఆనందపడ్డాను. తాళి కట్టిన తర్వాత తెలిసింది అమ్మాయికి 4 బార్ అండ్ రెస్టారెంట్లో అప్పులు ఉన్నాయని. అప్పులన్నీ క్లియర్ చేయడానికి నా డూప్లెక్స్ అమ్మవలసి వచ్చింది. డూప్లెక్స్ అమ్మి ఈ పెంట్ హౌస్ తీసుకొచ్చింది పెంట మొహంది. నేనే వాగాను, ఆడేం తెలియాలని నీ గురించి చెప్తున్నాను. వాళ్ళకి పోను తెలుసులే కానీ వచ్చి ఇటు కూర్చో. నాను వస్తే ఏమొద్దో నాకు తెలుసు, రాకపోతే ఏమైద్దో తెలుసుగా. ఏదో చెప్పిన తర్వాత ఎందుకు రాను? దా కూర్చో. అట్లా కాదు, వెస్టర్న్ బాత్రూంలో కూర్చున్నాడు కూర్చో, ఇది నీకు పనిష్మెంట్. లే తప్పదా? లేగో. సెక్కు ప్లీజ్ సెక్కు, కొంచెం కష్టంగా సెక్కు, ఇండియన్ ఏజ్ బెస్ట్. ఏదో ఒకటి తగలడు. చెప్పు సెక్కు అన్నట్టు మెడవడానికి కారణం ఏంటి అనుకున్నారా? ఫస్ట్ నైట్ రోజున ఎవరైనా పాల గ్లాస్ తోటి వస్తారు. శకుంతల బ్లాక్ డాగ్ విస్కీ తోటి వచ్చింది. పెగ్గుల మీద పెగ్గులు వేస్తుంటే నేను ఆత్రం పెట్టుకోలేక శకుంతల భుజం మీద చెయ్యేసా. బ్లాక్ డాగ్ విస్కీ వేసి కుక్కను కొట్టినట్టు కొట్టింది భయ్య. ఆదవడ ఈదవడ కొట్టేటప్పటికి మేడవడం అలా కంటిన్యూ అయిపోయింది భయ్య. అరే వాసు, ఏం చేస్తున్నావురా? వర్క్ ఫ్రమ్ హోమ్ సెక్కు. ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావుగా. నువ్వు తాగే తాగుడికి 1 lakh శాలరీ కూడా సరిపడలేదు సెక్కు. ఎక్స్ట్రా పార్ట్ టైం చేస్తున్నాను. నా గ్లాస్ కనపడలేదు. సర్లే నేనే తెచ్చుకుంటాలే. అరే వాసు, గ్లాస్ పగిలిందిరా. సరే నేను వచ్చేస్తానులే. ఇదేంటి జ్యూస్ గ్లాస్ ఇచ్చావు? లేదు సెక్కు, ఉన్న గ్లాసులను పగలు కొడేసావు. సర్లే హెల్త్ స్టఫ్ తీసుకురా. సరే సెక్కు. సెక్కు చూసావా ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చా? సెక్కు సారీ సెక్కు. అరే నా కొడక, సారీ సెక్కు. ఈ రోజు డ్రై డే అని తెలిసి కూడా, ఉన్నది ఒకటే ముందని తెలిసి కూడా ఉన్నది పారేస్తావరా నా కొడక నువ్వు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ ఒక్క దేవుడు అన్నా నన్ను కాపాడను స్వామి. ఆ పిల్లం కుట్టేస్తుంది స్వామి. భక్త ఏమి నీ కోరిక? స్వామి వాయిస్ వినపడుతుంది కానీ మీరు కనపడలేదు స్వామి. వెనక్కి తిరిగి చూడు బ్రో. ఇదేముడు స్వామి మీరు కనపడలేదు? నిన్ను సృష్టించిన బ్రహ్మని బ్రో. ఏంటి స్వామి మా మానవుల్లాగా బ్రో అని మొదలుపెట్టారు మీరు కూడా? ట్రెండింగ్లో ఉన్న పదం కదా బ్రో, అందుగురించి వాడుతున్నాను నేను కూడా. స్వామి మీరు వచ్చారేంటి స్వామి? మిగతా దేవుళ్ళంతా అయోధ్య రామ మందిరం రాముడి సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నారు. అందు గురించే నేను వచ్చా. నీకేమన్నా ప్రాబ్లమ్ బ్రో?
స్వామి మా ఆవిడ చితక్కుడేస్తుంది స్వామి, మీరే కాపాడాలి స్వామి. మా ఫ్యామిలీ లేడీస్ మొగుడు పెళ్ళాలు గొడవలో మధ్యలో దూరొద్దన్నారు బ్రో. నీకేమన్నా వేరే సమస్య ఉన్నట్టు తీరుస్తా స్వామి. నాకు ఇదే పెద్ద సమస్య స్వామి, చితక్కొట్టేస్తుంది స్వామి రోజుని. ఆ మాటిని రివర్స్ అయిపో, రెచ్చిపో, తాటత్తి. ఓకే స్వామి. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇలా ఆమ్లెట్ వేసుకురా. నేనేయను. ఏంట్రా యాటిట్యూడ్ చూపిస్తున్నావా? యాటిట్యూడ్ కాదు, రివల్యూషన్. ఇందాక ఇచ్చింది సరిపోలేదా? సార్ నీకు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీల అన్ని డిగ్రీలు కలిపిస్తే గానీ సరిపోతుంది. ఎన్ని డిగ్రీలు ఇచ్చినా, పిహెచ్డీలు ఇచ్చినా నేను చెయ్యను, లొంగను. ఏంట్రా మాట్లాడుతున్నావు? ప్రభాస్ స్టార్ ప్రభాస్ ఇక్కడ. ప్రభాస్ తోడు అంత లేవు, నువ్వు ప్రభాస్ ఏంట్రా? చెప్పు ఆమ్లెట్ వేస్తావా? అది దట్స్ మై బాయ్, గో. నీకోసం దాసు వావ్, సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఉప్పేదిరా ఇందులో? ఉప్పేయలేదా? విశ్వాసం ఎక్కువ వద్దని. నా కొడక ఎక్కకారం ఎక్కువ అయిపోతుంది. గీతలు చెప్పాలి. బాబు ఎవరు వచ్చారు? బతికిపోయి రోజుకి. నన్ను కాపాడింది నేనే బ్రో, బ్రహ్మని. స్వామి మీరిచ్చిన ఐడియా ఇంప్రూవ్మెంట్ చేస్తే వర్కౌట్ అవ్వలేదు స్వామి. అవ్వదు బ్రో, నాకు తెలుసు స్వామి. మరి నాకెందుకు ఈ ఐడియా ఇచ్చావు స్వామి? సాటి మగాడు తన పిల్లంతో పన్నులు తింటుంటే చూడటం ప్రతి మగాడికి కోరుకుంటుంది. అందుకే నీకు ఈ ఐడియా ఇచ్చా స్వామి. ఏంటి స్వామి? స్వామి